చొల్లంగి అమావాస్యని పురస్కరించుకొని ప్రతి ఏడాది శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ రేచర్లపేటలో గల శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో చొల్లంగి అమావాస్య సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి 88వ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత జనసేన పార్టీ నాయకులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో స్వామివారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, టీడీపీ నాయకులు వైవి దాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొచ్చు శేఖర్, ఆలయ పూజారి ముత్యాల మురళి తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1938లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్వీకులు నిర్వహించడం జరిగిందని, పూర్వీకుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు. చొల్లంగి అమావాస్య రోజున అక్కడ దేవాలయం నుంచి జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది చొల్లంగి రోజున కాకినాడ రేచర్లపేటలో ఉన్న ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, కాకినాడ మరింత అభివృద్ధి జరగాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సామంతుల హనుమంతరావు, డి హనుమంతరావు, సామంతుల యలేష్, వి రామకృష్ణ, కె అప్పారావు, కరాభయ్య, విజయ్, పి చిట్టిబాబు, త్రినాథ్, లక్ష్మణ్, సీతారాం, బాబ్జీ, పాపాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్య సందర్భంగా ప్రజలందరికీ చొల్లంగి అమావాస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు చొల్లంగి అమావాస్య అంటే మన కాకినాడలో చొల్లంగి అమావాస్య చాలా పెద్ద ఎత్తున చాలా పవిత్రంగా చేస్తారు. ఇదివరకు పూర్వం అంతా కూడా చొల్లంగి అమావాస్య అంటే చాలు మనకి ఏదైతే చొల్లంగి ఉందో అక్కడ ఈశ్వరుడి దేవాలయం దర్శనం చేసుకుని చాలా దూరాల నుంచి కూడా వస్తారు. చాలా పవిత్రంగా చేస్తారు. అదే సందర్భంలో మన రేచర్లపేటలో ఉన్నాం. ఈ రోజున రేచర్లపేటలో మన పూర్వీకులు 1938లో స్థాపించారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి పూజలు చేస్తూ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు చొల్లంగి అమావాస్య రోజునే పూజలు చేస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున. 1938లో మొదలెట్టారు. ఇక్కడే ఉన్నారు మన కోడి శ్రీను, కార్యవర్గ సభ్యులు ఉన్నారు, చాలామంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప దేవాలయం ఇది చెప్పాలంటే. 1938లో ఆ దేవాలయం ఇస్తే ప్రతి సంవత్సరం కూడా చొల్లంగి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇక్కడతో పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడానండి ఎక్కడ కూడా తగ్గకుండా ఈనాడు ఉండే జనరేషన్ ఇప్పుడున్న వాటి పిల్లలు అందరూ కలిసి మన పూర్వీకుల ఆశయాలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారే. నేను మనస్ఫూర్తిగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులను అందరినీ కూడా కాకినాడ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 1938లో ఉండే ఆచారాలన్నీ కూడా కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోతున్నారు. విచిత్రం ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ రోజు వరకు మర్చిపోకుండా ఆశయాల ఆలోచన విధానాలు ఇక్కడ ప్రజలకి ఈ చొల్లంగి అమావాస్య రోజున దర్శన భాగ్యం కలిగించి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇప్పుడే ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. అంటే మన పూర్వీకులు ఇచ్చినప్పుడు చిన్న దేవాలయం, ఈరోజు 2018లో దీన్ని పెద్ద దేవాలయం కట్టారు. చాలా బాగా కట్టారు. ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా ఉంది. విగ్రహం చూస్తే జీవకళ పుట్టుడు కనిపిస్తుంది అక్కడ విగ్రహంలో. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను రావడం, దర్శనం చేసుకోవడం. ఈరోజు ఈ దర్శనంలో కూడా కోరుకున్నా, ఈరోజు కాకినాడ ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు పుష్కలంగా పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏదైతే కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందో, పరిపాలన చేసే ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ అందరికి కూడా ఆ భగవంతుడి శక్తి సామర్థ్యాలు ఇచ్చి అన్ని విధాలు కూడా
మంచి జరిగేలా చూడాలని, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, కాకినాడ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మరి ముఖ్యంగా కాకినాడ ప్రజలందరి తరపున, నా తరపున ఈ ఆలయ కమిటీ వారిని కూడా మనం పూర్వీకుల ఆశయాలను ఎక్కడ కూడా మర్చిపోకుండా నెరవేరుస్తున్నారే మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మన కాకినాడలో శ్రీ రేచెల్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం యందు ఈరోజు స్వామివారి చాలా పవిత్రమైన రోజు కనుక చొల్లంగి అమావాస్య అంటారు. ఈ అమావాస్య కార్యక్రమం మన రేచెల్లపేటలో భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద విశేషమైన పూజలు ఉదయం దగ్గర నుంచి జరుగుతూ ఉన్నాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధనలు, అలాగే స్వామివారికి ఉదయాన్నే ప్రాంతకాలం కమిటీ వారందరూ కూడా ఉత్సవ విగ్రహాలను తీసుకుని మామూలు ఊరేగింపు కార్యక్రమం చేసి అభిషేక పాలు, పెరుగు, తేనె, రుద్రాభిషేకంతో ఆచరించి ఆ స్వామికి విశేషమైన పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం 11-12 గంటల సమయమందు మన కాకినాడ గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు బ్రాకెట్లో కొండబాబు గారు మా దేవాలయానికి వచ్చి, ఈ రేచెల్లపేట భక్తాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి విశేషమైన పూజలన్నీ సందర్శించి వారికి కూడా తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వారు కూడా ఇప్పుడే వెళ్ళి ఉన్నారు ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 9 రోజులు కూడా స్వామివారికి ఒక్కరోజు విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. కనుక ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి వారు మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో వారందరూ కూడా సుఖ సంతోషాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు పొందిన వారే ఉంటారు. కనుక ఈ దేవాలయం చాలా మహిమాతమైన దేవాలయం కనుక ఈ స్వామి మీరు ఏవైనా భక్తులు కోరికలు కోరుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా మహిమాతమైన దేవాలయం మన ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం రేచెల్లపేటలో ఇప్పటి నుంచో ఉన్నది. కనుక నేను ప్రధాన అర్చకుడిగా 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. కనుక మన కమిటీ వారైన శ్రీని గారు, కోడి శ్రీను, పచ్చిపాల శ్రీనివాసు, అలాగే వారి కమిటీ వారు ఇల్లేశ్వరరావు గారు, మా క్యాషియర్ గారు, తర్వాత కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మన హనుమంతరావు గారు, వీరందరూ కూడా సహాయ సహకారం, దౌరు హనుమంతరావు గారు, వీరందరూ సహాయ సహకారాల వల్ల ఈ దేవాలయం అంతా అభివృద్ధి చేస్తూ జరుగుతుంది. జై హింద్.